హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ బర్త్‌డే వీడియో అనేది చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కొన్ని కాఫీ ఇష్యూ వల్ల దీన్ని ఫుల్ మ్యూజిక్ అది నేను ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే, నా హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ అనేది క్లారిటీగా మీకు రాకపోవచ్చు. సో, ప్లీజ్ అర్థం చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకుంటారని ఆశిస్తున్నా. వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 16:9 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన మెటీరియల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇమేజెస్ సెట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ కలర్ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేను ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా, స్టార్టింగ్‌లోకి వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లో ఒక బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మీ 2 ఫింగర్స్‌తోని ఇట్లా జూమ్ అనేది చేసుకొని స్క్రీన్ ఫిట్ అనేది ఇట్లా చేసుకోండి. సో, నేను చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా ఇట్లా. సో, ఇట్లా చేసుకున్న తర్వాత సాంగ్ అనేది ఆటోమేటిక్‌గా దీనికి ఉంటుంది. ఇన్ కేస్ మీకు బీజీఎం కావాలంటే అది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో, వాల్యూమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ యాడ్ చేయాలి కదా. సో, దానికోసం అన్నమాట. నేనైతే మ్యూజిక్ ఎందుకు మ్యూట్‌లో పెట్టానంటే ఇందులో ప్లే చేసి బీట్ మార్క్ యాడ్ చేస్తాను గనుక ప్రాబ్లమ్ అవుతుంది. సో, అర్థం చేసుకోండి. ఇప్పుడైతే వన్ బై వన్ నేను బీట్ మార్క్ అనేది యాడ్ చేసి చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, నేనైతే బీట్ మార్క్ అనేది యాడ్ చేశాను. మీరు కూడా సింపుల్‌గా బీట్ మార్క్ అనేది యాడ్ చేసుకునేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్‌గా 5 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది యాడ్ చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 9.700 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇంకో బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 13.400 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 16.300 తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. 19.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి 23 సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్, ఫైనల్‌గా 25.800 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక బీట్ మార్క్ పెట్టిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వీడియో పై క్లిక్ చేసి ఎండ్ వరకు స్క్రోల్ చేసి వైట్ కలర్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ ట్రిమ్ రైట్ చేసుకోండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి కదా. మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, నేనైతే నాకు నచ్చింది యాడ్ చేసుకుంటున్నా. ఇందులో మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా చేసుకోవచ్చు. సో, ఫ్రెండ్స్, ఈ బ్యాక్‌గ్రౌండ్ వీడియో అనేది చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో, నా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేనైతే ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా. ఈ టెక్స్ట్ అనేది ఇందులో మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చనమాట. ఓకే, విషింగ్ యూ అని ఎంటర్ చేసుకున్నా. ఓకే పై క్లిక్ చేశాను. తర్వాత డబుల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇందులో ఉన్న ఫాంటే నేనైతే యూజ్ చేశాను. మీ కైన్ మాస్టర్‌లో ఉన్నది యూజ్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్‌గా ఏ ఫాంట్ ఉంటే ఆ ఫాంట్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని రెడ్ టిక్ పై క్లిక్ చేశాను. చూసారు కదా, ఫాంట్ యాడ్ అయ్యింది. ఇప్పుడు బీట్ మార్క్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇట్లా ఫాంట్ యాడ్ చేసుకోండి ఇట్లా. సో, ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత కత్తెర సింబల్ ట్రిమ్ రైట్, మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఓకే, ఇట్లా దాని తర్వాత ఇప్పుడు జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెంటర్‌లో ఇట్లా సెట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. నేను సెట్ చేసుకొని పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో, ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక బీట్ మార్క్ అనేది ఇట్లా యాడ్ చేయండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, దాని తర్వాత స్టార్టింగ్‌లోకి వచ్చేయండి. స్టార్టింగ్‌లోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. మీ స్కేల్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా నేను తగ్గించుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో, ఇట్లా తగ్గించుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేయండి. పొజిషన్ వై అనే దీన్ని ఇట్లా పెంచుకోండి. సారీ, ఇట్లా తగ్గించుకోండి. మిడిల్‌లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత ఎక్స్ దీన్ని లెఫ్ట్ సైడ్‌కి అన్నట్లు ఇట్లా జరుపుకోండి. పర్ఫెక్ట్‌గా మిడిల్‌లో సెట్ అయిపోతుందనమాట. సో, ఇట్లా బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా సేమ్ ఇలానే యాడ్ చేసుకోండి. దీన్నే 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనేది చేసుకోండి. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, ప్రతి ఒక్క టెక్స్ట్ కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్, దాని తర్వాత రీప్లేస్ పెట్టుకోండి. నేను ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఓకే, తర్వాత ఓకే పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయింది. మళ్ళీ 3 డాట్ డూప్లికేట్
రైట్ సైడ్ స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకుని డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బీట్ మార్క్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఆ టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా జరుపుకోండి, కట్ చేయకండి, జరుపుకోండి. దాని తర్వాత ఎడిట్ టెక్స్ట్, దాని తర్వాత ఇంకా టెక్స్ట్ ఉంటుంది కదా, మీకు నచ్చింది మీరైతే యాడ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇట్లా తర్వాత ఓకే పై క్లిక్ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు నేమ్ అనేది నేనైతే ఎంటర్ చేసుకుంటున్నా, డూప్లికేట్ చేసుకొని మీకు నచ్చిన విధంగా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇట్లా ఎంటర్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా ఇట్లా ఎంటర్ చేసుకుని ఓకే పై క్లిక్ చేయండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి కదా. సో అదే ఎండ్లో రెడ్ మార్క్ నుంచి అంటే 16.300 మెగాపిక్సెల్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. మీరు ఎవరు ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసి బ్యాక్ వచ్చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్ బ్యాక్ వచ్చేయండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. ఇప్పుడు క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకొని షేప్ ఆప్షన్ పై క్లిక్ చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే జూమ్ చేసుకుంటున్నా, మీ ఫోటో సైజ్ బట్టి ఉంటుందన్నమాట అది. సో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకోండి, 50% ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఎండ్ వరకు వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి, ఇట్లా ఇట్లా. దాని తర్వాత ఇట్లా రివీల్ అనేది అవుతుంది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 1 by 1 ప్రతి ఒక్క ఇమేజ్ కూడా సేమ్ ఇట్లానే సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి. నేనైతే అన్ని ఇమేజెస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను, చూడండి. ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, మళ్ళీ ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర్ సింబల్ ట్రిమ్ రైట్, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఆ ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్, మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్, రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. ఇమేజ్ని మీకు ఎంత కావాలో అంత ఇట్లా మీ ఇమేజ్ బట్టి ఉంటుంది. సో ఇట్లా కరెక్ట్గా ఇట్లా పెట్టుకొని ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇట్లా జూమ్ చేసుకుని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఎండ్ వరకు స్క్రోల్ చేయండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేయండి, కొంచెం ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇట్లా రివీల్ అనేది అవుతుంది. దీన్ని కూడా సేమ్ క్రాపింగ్ ఆప్షన్, మాస్క్ని ఎనేబుల్ చేసుకుని షేప్ ఆప్షన్, రౌండ్ షేప్, బ్యాక్ వచ్చేసి ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. అది మీ ఫోటో బట్టి ఉంటుందన్నమాట. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఫీదర్ని ఫుల్గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చేయండి. ఇట్లా జూమ్ చేసుకోండి, ఎండ్ వరకు స్క్రోల్ చేసి ఇట్లా. తర్వాత ఎండ్లో ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లోకి వచ్చేసి జూమ్ అనేది ఇట్లా డౌన్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఎండ్లో కూడా సేమ్ అలానే ఈ ఫోటో కూడా సేమ్ అలానే పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో అయితే నేను స్పీడ్గా చెప్తున్నట్లు అనిపిస్తుంది. సో అర్థం చేసుకుని ఎడిటింగ్ అనేది చేసుకోండి. హెల్త్ ప్రాబ్లం వల్ల వాయిస్ కూడా ఇవ్వలేకపోతున్నా, దానికోసం స్పీడ్గా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఒక రోజ్ కలర్ గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసి అదే వీడియో పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఫుల్ స్క్రీన్ చేసుకొని బ్యాక్ వచ్చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఆటోమేటిక్గా దానికి ఉన్న గ్రీన్ స్క్రీన్ అనేది పోతుంది. ఇప్పుడు 3 డాట్ పై క్లిక్ చేసి డూప్లికేట్, దీన్ని ఇట్లా డూప్లికేట్ చేసుకొని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. 1 by 1 ఎండ్ వరకు ఇట్లా నేను ఇట్లా జరుపుకుంటున్నా, చూస్తున్నారు కదా. 3 డాట్ డూప్లికేట్, దాని తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా ఒత్తి పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయినట్టే. ఇక చూస్తున్నారు కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంటుందన్నమాట. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. ప్లే చేసాను, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో అయితే. బ్యాక్గ్రౌండ్ వీడియో మోస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్, అది ఎడిటింగ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. హెల్త్ ప్రాబ్లం వల్ల కూడా ఇంత కష్టపడి ఎడిట్ చేశానంటే మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇప్పుడు ఫైనల్గా స్టార్టింగ్లోకి వచ్చేసి వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో క్వాలిటీ వెరీ హైలో పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. Thanks for watching. Have a nice day.